హలో, ఇప్పుడు మేము మోమోస్ తయారు చేస్తున్నాం. కావాల్సిన రెసిపీకి కావాల్సిన సరుకులు: ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, కొద్దిగా క్యాబేజీ, ఒక పచ్చిమిరకాయ కట్ చేసుకుని ఇదేమో మొత్తం ఇలా తయారు చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఎక్కువ వేయకూడదండి. ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ ముక్కలు చేసి వేసుకోవాలి. క్యాబేజీ తురుక్కొని ఇలా వేసుకోవాలండి. ఒక కప్పు క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉన్నాయండి మొక్కజొన్నలు. ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నాం. ఇది మొత్తం మిక్స్ చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, చికెన్తో పసుపు, కారం అండి. ఎక్కువ ఏమాకండి. హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా, కొంచెం స్మెల్ కోసం, టేస్ట్ కోసం. బాగా ఫ్రై అయిన తర్వాత, ఎక్కువ ఫ్రై చేయమాకండి. ఇది కొద్దిసేపు ఇలా పెట్టేద్దాం. 1 కప్పు మైదా పిండి కలుపుదాం. ముద్దలా చేసుకొని కొంచెం నీళ్ళు, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేయలేదు నేను. బాగా కలిపి చిన్న చిన్న ఉండలా చేసుకొని మోమోస్ తయారు చేస్తాను. ఇది కుక్ అయిపోయిందండి. ఇది వండేసాం. ఇంకా ఆపేద్దాం, స్టవ్ కట్టేద్దాం. ఇంకా మోమోస్ తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టీమ్ చేయాలి. ఒక 10 మినిట్స్ పెట్టాలండి. అది కుక్ అయిన తర్వాత, కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఎలా కుక్ అయిందో చూసి తీసేద్దాం. బాగా కుక్ అయింది, బాగా టేస్ట్గా ఉండేది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తీసేద్దాం. టేస్ట్ తీస్తే కాదు. కుక్ అయిపోయిందండి. ఇది టమాటా సాస్, మేనస్. ఈసారి మోమోస్ చట్నీ కూడా ట్రై చేస్తాను. అది కూడా మీకు రెసిపీ పంపిస్తాను. కొంచెం మా ఛానల్ని ఫాలో చేయండి, లైక్స్ కొట్టండి చూసే వాళ్ళందరూ.